ఆటోమోటివ్ ఫ్రీక్స్ ఈరోజు మన దగ్గర 2018 పోలో టీడీఐ అయితే ఉందన్నమాట టాప్ లైన్. ఈరోజు మనం ఈ వీడియోలో 2018 వర్షన్ వోక్స్ వ్యాగన్ పోలో, ఇట్స్ మై ఫేవరెట్ కార్ అనమాట. మై ఫేవరెట్ కార్ అండ్ డ్రీమ్ కార్. సో ఇది మనకి తెలిసిన వాళ్ళ కార్ అనమాట. సో ఈరోజు మనం ఈ కార్ టాప్ వేరియంట్ అనమాట మన దగ్గర ఈరోజు ఉండదు. సో మనం ఈ వీడియోలో 2018లో మనకి వోక్స్ వ్యాగన్ పోలో ఒక జర్మన్ హ్యాచ్ బ్యాక్ని అయితే ఈ వీడియోలో అయితే ఓవర్వ్యూ అయితే చేయబోతున్నాం. వందే భారత్ అయితే వెళ్తుందనమాట. ఈ కార్ మన దగ్గర అయితే డీజిల్ వర్షన్ అయితే ఉందన్నమాట టీడీఐ. అండ్ ఇది 2018 వర్షన్ విత్ టాప్ వేరియంట్ విత్ మ్యాక్ వీల్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. సో లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో అయితే ఈ వెహికల్ ఓవర్వ్యూని అయితే డీటెయిల్గా అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకుంటే మనకి పెద్దగా వోక్స్ వ్యాగన్ లోగో అయితే వస్తుంది అనమాట. వోక్స్ వ్యాగన్ లోగో విత్ బేజ్ కలర్ గ్రిల్ అయితే వస్తుంది. కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటర్కూలర్కి అయితే గ్రిల్ అయితే ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట విత్ కంపెనీ ఫిటెడ్. హ్యాలోజనే ఉన్నాయి అవి కూడా. అండ్ హెడ్లైట్ విషయానికి వచ్చేస్తే మనము కంప్లీట్గా హై బీమ్కి ఒక బల్బు, లో బీమ్కి ఒక బల్బు, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇండికేటర్ ఉంది. లోపల ఇక్కడ చూసుకుంటే మనకి పార్కింగ్ బల్బ్ కూడా ఉందన్నమాట. కంప్లీట్లీ హ్యాలోజన్ సెటప్ అయితే ఉంటుంది అనమాట మనకి ఈ వెహికల్లో. అండ్ ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ వెహికల్ మనకి మ్యాక్ వీల్స్తో అయితే వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ సైడ్ మిర్రర్లో మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఎటువంటి ఫెండర్లో అయితే ఎటువంటి ఫెండర్ మీద అయితే ఇండికేటర్ అయితే ఉండదన్నమాట. కంప్లీట్గా మనకి ఓఆర్వీఎం మీద అయితే వస్తుంది అనమాట ఇంటిగ్రేటెడ్గా ఇండికేటర్. సో మనం ఇక్కడ టైర్ ప్రొఫైల్ అయితే చూసుకుంటే 195/55 R16 అయితే ఇచ్చారనమాట. మనకి ఫ్రంట్లో డిస్క్, రేర్లో డ్రమ్ అయితే వస్తుంది అనమాట దీనికి. అండ్ ఒకసారి మనం దీని సైడ్లోకి చూసుకుంటే ఒక మంచి పాకెట్ రాకెట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ వెహికల్ని. సో మనం ఈ వీడియోలో ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్లీ బాడీ కలర్లే మనకి డోర్ హ్యాండిల్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. అండ్ రేర్లో చూసుకుంటే మనకి కంప్లీట్లీ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ రేర్ విషయానికి వచ్చేస్తే మనం కంప్లీట్గా రేర్ చూసుకుంటే దీనికి మంచి కాంపాక్ట్ ఒక కప్పలాగా ఉంటుంది అనమాట వెహికల్. రోడ్డుకి మంచిగా ఆనుకొని అయితే వెళ్తుంటుంది అనమాట వెహికల్. సో ఇక్కడ చూసుకుంటే మనకి రేర్లో డిఫాగర్ అండ్ వైపర్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది యూనిక్ వేలో బూట్ అయితే అన్లాగ్ అయితే ఇద్ది అనమాట. ఓన్లీ జర్మన్స్ కెన్ డూ అనమాట ఇవన్నీ. ఓకేనా. మనకి రేర్లో 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి. ఎటువంటి కెమెరా అయితే లేదనమాట మనకి ఈ వెహికల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే టెయిల్ లైట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చూసుకుంటే బ్రేక్ లైట్ అండ్ ఇండికేటర్, ఇక్కడైతే ఇండికేటర్, రివర్స్ లైట్ అయితే ఇచ్చారనమాట దీంట్లో. ఇక్కడ చూసుకుంటే మనకి పోలో బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. పోలో బ్యాడ్జింగ్ ఇక్కడ చూసుకుంటే మనకి టీడీఐ అయితే బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారనమాట. మన దగ్గర ఉన్నది టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ఉందన్నమాట మన దగ్గర. సో ఇది మన కంప్లీట్గా చూసుకుంటే మనం బ్యాక్ ప్రొఫైల్ అయితే ఇట్లుందా అనమాట మన వెహికల్కి. అండ్ ఇప్పుడు మనం రేర్ సీట్ కంఫర్ట్స్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి రేర్లో అయితే అంత కంఫర్ట్ అయితే ఉండదు అనమాట ఈ వెహికల్లో. చెప్పుకోవాలంటే లెగ్ రూమ్ అయితే తక్కువ అయితే ఉండిద్ది. అండ్ రేర్లో చూసుకుంటే మనకైతే ఒక ఏసీ వెంట్ కూడా ఇచ్చారనమాట. రేర్లో 2 హెడ్ రెస్ట్ కూడా 2 ఇచ్చారనమాట. ఓకేనా. అండ్ రూఫ్లో ఎటువంటి సన్ రూఫ్ కానీ ఏం లేదనమాట. ఒక మనకైతే ఫ్రంట్లో ఒక లైట్ అయితే ఒకటి ఇచ్చారనమాట ఫ్రంట్లో. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ కొద్దిగా స్పేస్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఈ డోర్ని అంటే సీట్ని అనేది కొద్దిగా క్రాప్ చేశారనమాట. క్రాప్ చేసి కొద్దిగా అండర్ థై సపోర్ట్ అండ్ నీస్కి మంచి లెగ్ రూమ్ రావడానికి కోసం అలా తయారు చేశారు. అండ్ ఇక్కడ డోర్స్ చూసుకుంటే మనం డోర్స్ విషయంలో ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్లీ సిల్వర్ కలర్లో డోర్ హ్యాండిల్స్ అయితే డోర్ ఓపెనర్స్ అయితే ఇచ్చారు. ఆల్ 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. మన గ్రావ్ హ్యాండిల్ అయితే మంచి బిల్డ్ క్వాలిటీ అనేది అయితే మనం స్కోడా వోక్స్ వ్యాగన్లోనే చూడాలన్నమాట. వాళ్ళ ఇంజనీరింగ్ కానీ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయన్నమాట. 4 డోర్స్లో 4 స్పీకర్స్ అయితే వస్తాయి మనకు. అండ్ ఇప్పుడు తీసుకోవాలనుకున్నా కూడా మనకైతే ప్రొడక్షన్లో లేవన్నమాట ఈ వెహికల్స్. సో కంప్లీట్లీ మనకి సెకండ్స్లో అయితే తీసుకోవాలి. కానీ సెకండ్స్లో తీసుకునే ముందు ఒకసారి అయితే ఆలోచన చేసి తీసుకోండి. ఎందుకంటే ఒకసారి ప్రాబ్లం వచ్చాయనుకో ఈ వెహికల్స్ మరి మనం తట్టుకోలేం. సో తీసుకునే ముందే ఒకసారి ఆలోచించి అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు కంప్లీట్గా ఇంటీరియర్లోకి అయితే ఒకసారి వెళ్దాం. ఈరోజు కొద్దిగా హరిలో ఉన్నాం అనమాట. ఎందుకంటే కొద్దిగా వర్క్ ఉంది. అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కంప్లీట్గా ఇంటీరియర్ అనమాట. అండ్ ఇది చూసుకుంటే డ్రైవర్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ డోర్ లాక్ అన్లాక్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఆల్ 4 పవర్ విండోస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ లైట్ ఆన్ ఆఫ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా పుల్ చేస్తే మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేది అయితే ఆన్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ లైట్ లెవెలింగ్ స్విచ్ అయితే ఇచ్చారు. దీనికి ఆపోజిట్ అనమాట, కంప్లీట్లీ జర్మన్ అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ లైట్స్ వస్తాయి, ఇండికేటర్స్ హెడ్ లైట్స్ ఇక్కడ వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. మనకి దీంట్లో
క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా సెట్ రీసెట్ అని ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆడియో కంట్రోల్స్, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అసిస్టెంట్ వాయిస్ పికప్ డౌన్ అనే వాయిస్ కట్ పికప్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇది హైట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది అనమాట. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు వస్తాయి ఓకేనా. తీసి పెడదాం. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక 9 ఇంచ్ అయితే టచ్ స్క్రీన్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో మనకి కంప్లీట్లీ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మనకైతే దీంట్లో వైర్డ్ ద్వారా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 కప్ హోల్డర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అండ్ రివర్స్ వచ్చేసి దీనికి యూనిక్గా ఇలా పడిద్ది అనమాట ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక హ్యాండ్ బ్రేక్, అండ్ ఇక్కడ మనకి ఆమ్రెస్ట్ అయితే ఉందన్నమాట ఓకేనా. మరి ఎటువంటి మోడర్న్ ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే ఏం లేవని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఫైనల్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోకి వచ్చేస్తే మనకి ఇది డీజిల్ ఇంజిన్ కాబట్టి 6,000 వరకు ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడోమీటర్, ఇక్కడ మనకి ఫ్యూల్ టెంపరేచర్ అంట ఫ్యూల్ గేజ్ ఇక్కడ ఉందన్నమాట. టోటల్ డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ టైమ్ అండ్ మరిన్ని ఫీచర్స్ కూడా హిడెన్ ఫీచర్స్ చాలా ఉంటాయన్నమాట ఈ వెహికల్స్లో. మనం కంప్లీట్గా చెప్పుకోవాలంటే చాలా పెద్ద లాంగ్ వీడియోనే అయిపోద్ది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్లీ ఆటో ఆటో ఓవర్వీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వితౌట్ నో మిర్రర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మిర్రర్తో ఉందన్నమాట సన్ బ్లైండ్. ఇక్కడ చూసుకుంటే మనకి లైట్ ఒకటి ఇచ్చారనమాట ఓకేనా. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ వెహికల్ని అయితే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకుందాం ఓకేనా. లెట్స్ గో.